పేరేంటి? నా పేరు వెంకటేష్. దగ్గర ఏ ఊరిది? ప్రతిజ్ఞాపురి. ప్రతిజ్ఞాపురి కాలనీ, పై కాలనీ, కురిసేడుకి డివిఎన్ కాలనీ మధ్యలో. వయసు ఎంత నీకు? 25. ఏం పేరన్నా? వెంకటేష్. ఏం నత్తి ఉందా నీకు? ఎప్పటి నుంచి ఉందా నత్తి? చిన్నప్పటి నుంచి ఉంది. మాటలు సరిగ్గా రావు. మరి ప్రార్థన చేసుకోవాలి నత్తి పోవాలని. చేసుకుంటున్నా. చెప్పు, పాట పాడితే నత్తి ఉండదా? ఉండదు. మాట అయితే ఉంటుంది. నీ భార్య పేరేంటి? వెంకమ్మ. వెంకమ్మ. పేరు అడిగితేనే నట్టు అంటావా? మాట పాడితే పాట పాడు, మరి నచ్చి ఉంటుందా? పాడు పాడు. ఇవ్వలే విచిత్రమైన కేసు అండి. మేము డివిఎన్ కాలనీకి వచ్చాము. ఈ పిల్లగాడు పెళ్ళైంది, పిల్లలు. మాట ఏమైనా నెత్తి, పాట అయితే నెత్తి రాదు. అందుకనే మాటలు వచ్చిన వాళ్ళు కనుక మీరు పాట పాడకపోతే మీకు కూడా నెత్తి తగులుకుంటుంది. జాగ్రత్త. పాడయ్యా. పాడు. పాట పాడితే నెత్తి రాదు. ఉండ్రు. పాడు పాడు. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. నిలువున రేగిన తుఫానులో నిలిపెను నీ కృపయే. నిలువున రేగిన తుఫానులో నిలిపెను నీ కృపయే. నా ఎడ చెలరేగే నీ కృపయే, నా ఎడ చెలరేగే నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. ఓకే, చాలా విచిత్రంగా ఉంది. మీ ఇంటి పేరేంటి? వల్లాల. నీకెంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. పెద్దాడి పేరేంటి? ప్రశాంత్. ప్రశాంత్ మామూలు మాట్లాడలా. చిన్నాడు పేరేంటి? చార్లిస్. చార్లిస్. చార్లిసా? చార్లిస్. 2 పిల్లలా? నీ భార్య పేరు మళ్ళీ చెప్పి వెంకమ్మ. వెంకమ్మ. పెద్ద కొడుకు పేరు? ప్రశాంత్. ప్రశాంత్. కొడుకు పేరు? చార్లిస్. మళ్ళీ కృప తప్ప పాడు. కృప తప్ప వేరొకటి లేదయా. చూడండి ప్రజలారా, దేవుని ప్రజలారా, చిత్రమైన మనిషి చెట్టు కింద పడుకున్న, యాప్ చెట్టు కింద ఇక్కడ దేవుని కాలనీలో కూటం చేసి పై కాలనీలో పడుకుందామని అబ్బాయి పరిచయం చేస్తా ఉంటే దెబ్బకి నాకు నిద్ర వదిలిపోయింది. మాట్లాడేది ఎప్పుడైనా నత్తి, వీనికి పాట పాడితే నత్తి లేదు. కనుక దయచేసి చెప్తున్నాను, మీ సోదరుగా దేవుని సేవకులుగా, పాట పాడేవాళ్ళు కనుక మీరు పాట పాడకపోతే మీకు కూడా నత్తి వస్తుంది. అందుకని భయభక్తులు కలిగి మర్యాదగా దేవుని స్తుతించండి. దేవుడు మీరు దీవించను గాక. మళ్ళీ చెప్పు, నీ పేరేంటి చెప్పు? వెంకటేష్. వెంకటేష్. కృప తప్పను? కృప తప్ప పాట పాడితేనే రాదు. పాట మామూలు. అందుకని ప్రజలారా, మీరు దేవుని పాటలు పాడండి. వేస్ట్ మాటలు మాట్లాడితే మీరు కూడా నత్తోళ్ళు అయిపోతారు. జాగ్రత్త. దేవుడు మీరు దీవించడం కాక.